బడికి తాళం రోడ్డుపై పసిపిల్లల పాఠం కాంగ్రెస్ మార్కు ప్రజాపాలనలో విద్యా వ్యవస్థ దయనీయ స్థితికి సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కు యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవలసిన పసిపిల్లలు రోడ్డు మీద కూర్చొని వి వాంట్ జస్టిస్ అని నినదిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. విద్యాశాఖ నిర్వహణ మరెవరి వల్ల కాదని అందుకే తన వద్దే పెట్టుకున్నానని పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి ఈ సంఘటనను చూసి సిగ్గుపడాలని హరీష్ రావు అన్నారు. వరుసగా విద్యాశాఖకు సంబంధించి ఘోరాలు జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారని ప్రశ్నించారు. ఈ శాఖను నిర్వహించడం చేతకాకపోతే తప్పుకొని వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. సుమారు 100 కోట్లతో వీఐపీ గెస్ట్ హౌస్ పేరిట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, 4.5 కోట్లతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 3వ క్యాంపు కార్యాలయం కట్టడానికి నిధులుంటాయి కానీ బడి పిల్లలు చదువుకునే పాఠశాలకు అద్దె కట్టడానికి మాత్రం డబ్బులు లేవా అని హరీష్ రావు ప్రశ్నించారు. 5,000 కోట్లతో మూసీలో గాంధీ సరోవర్ కడతామంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బడి అద్దె కట్టేందుకు, నాణ్యమైన భోజనం పెట్టేందుకు చేతులు రావడం లేదా అని హరీష్ రావు నిలదీశారు. 1,000 కోట్లు ఖర్చు చేసి పెట్టే విగ్రహాలకు సామాన్య ప్రజల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేయడం, బడికి అద్దె కట్టక విద్యార్థులను రోడ్డున పాడేయడం, ఈ విధ్వంసక పాలన రేవంత్ రెడ్డికే చెల్లుతుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.